కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాహుల్ ప్రశ్నించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతుందని అన్నారు. ఇప్పటివరకు బీసీల లెక్కలకు సంబంధించి పక్కా లెక్కలు లేవన్నారు. తాము చేసిన కులగణన వివరాలే అధికారిక లెక్కలన్నారు ఆది శ్రీనివాస్. ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఓవైపు బండి సంజయ్ గారు, మరోవైపు కిషన్ రెడ్డి గారు తప్పుడు ప్రచారానికి తెరలేపుతూ మతాన్ని అడ్డు పెడుతూ రాహుల్ గాంధీ గారి కుటుంబం గురించి బరితెగించి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ, అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళకు ఒక దమ్ము ధైర్యం లాంటిది ఈ తెలంగాణకి మేమేమో తీసుకురావాలని తపనతోటి పనిచేయాలి తప్ప, ఇటీవల బడ్జెట్లో అనా పైస తెలంగాణకి రాని సందర్భాన్ని ప్రజలకు విడమరిచి చెప్పలేని వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా వారు మాట్లాడే మాటల్ని మేము తప్పడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో అనే మాట కూడా బండి సంజయ్ గారు అన్నట్టుగా ఈ 2 రోజులు చూస్తున్నాం. బండి సంజయ్ గారు ఇక ముందైనా అర్థం పడత లేకుండా మానేయాలని చెప్పని, రాహుల్ గాంధీ పైన మతం పైన బండి సంజయ్ గారు చేస్తున్న ప్రచారాన్ని చరిత్ర తెలుసుకోవాలని చెప్పండి. భారతదేశంలో జైన, బౌద్ధ, క్రైస్తవ పేర్లు హిందువుల పేర్లకు ఎలా దగ్గర ఉంటాయో అలాగే పార్సీల పేర్లు కూడా ముస్లిం దగ్గరగా ఉంటాయి. అంత మాత్రాన ముస్లిం అంటే ఎలా అని బీజేపీ నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. 1942 మార్చి 26న ఫిరోజ్ గాంధీ గారు ఇందిరా ప్రియదర్శిని వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. అప్పటి నుండి ఇందిరాగాంధీ గారు బ్రాహ్మణ్య నెహ్రూ వారసత్వం కొనసాగిస్తూ వస్తున్నారు. వారి పేరు చివరన గాంధీని జోడించుకొని బ్రాహ్మణులుగానే బతుకుతున్నటువంటి సందర్భం ఈ దేశ ప్రజలు కూడా చూస్తున్న సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా నిలబెట్టని కూడా జీర్ణించుకోలేక ఈరోజు ఈ విధంగా ఈరోజు గ్రామీణ భాషలో ఏ విధంగా అయితే తిట్టుకునేటువంటి సందర్భం ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకునే విధంగా వీరు ప్రజలు డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు.